బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యింది. ఎవరు అయితే వారి బొమ్మ మీద పేర్లు ఉంటాయో, ఆపోజిట్ వాళ్ళ బొమ్మని పిక్ చేసుకొని సేఫ్ జోన్‌లోకి వెళ్ళడం. సో, ఇందులో ఆట రసవత్తరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. లాస్ట్‌లో సంజన గారు రీతు బొమ్మని పట్టుకొని ఉంటారు. సో, తనని నామినేట్ చేయడానికి పాయింట్స్ అయితే పెడతారు. నేను ఒకరితో సపోర్ట్ తీసుకొని ఎప్పుడు ఆడలేదు. నువ్వైతే డీమాన్ సపోర్ట్ తీసుకొని ఆడుతున్నావు హౌస్‌లో అన్నట్టుగా చెప్తుంది. నేను నామినేషన్స్ తీసుకోక పక్కకు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడడం చేయను మీలాగా అంటూ రీతు అయితే చెప్తుంది. మీరు ఒకలాగా సపోర్ట్ తీసుకొని ఉన్నారు. నేను ఇండివిజువల్‌గా ఆడుతున్నానంటే నమ్మడానికి ఎవరు లేరు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు బాండ్స్ పెట్టుకున్నారు. నేను అలాగే పెట్టుకున్నా. నా బాండింగ్ మీకు నచ్చకపోతే నేనేం చేయలేను అంటూ రీతు అయితే సమాధానం చెప్తుంది. సుమన్ గారి బొమ్మ తనుజ పిక్ చేసుకోవడం జరుగుతుంది. నాకు అతని మీద నామినేషన్స్ పాయింట్ అస్సలు లేవు అంటే సంజన ట్రోఫీ కూడా వస్తే తనకే ఇస్తారా అంటూ అయితే వెటకారంగా అంటుంది. అలాగే సుమన్ శెట్టి గారు తనుజది పిక్ చేసుకోవడం జరుగుతుంది లాస్ట్‌లో రావడం. సో, నేనే నామినేట్ అయితా అంటూ అయితే చాలా ఎమోషనల్ అవుతారనమాట సుమన్ శెట్టి గారు.